నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గలిలో బ్రాహ్మణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా గణేష్ మండపం వద్ద వేద పండితులతో గణపతికి అభిషేకము, లక్ష్మీ గణపతి హోమము, మంగళహారతులు నిర్వహించి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పలువురు బ్రాహ్మణులకు వరిష్ఠ నాగరిక సన్మాన మహోత్సవ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిఖిల్ చేతన కేంద్రం వ్యవస్థాపకులు అనిల్ కుమార్ జోషి, గంగాధర్ పట్వారి విచ్చేశారు. ముఖ్య అతిథులకు వేద పండితులను, కార్యక్రమ నిర్వాహకులను బ్రాహ్మణ సేవా కమిటీ సభ్యులు కమిటీ తరపున సన్మానం చేయడం జరిగింది. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం విశ్వ సమాజ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ఉమానంద్ వైద్య, కోశాధికారి చక్రవర్తి, రామారావు, విజయ్ కులకర్ణి, గణేష్ కులకర్ణి, నరేష్ కులకర్ణి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆవాహిత దేవత శ్రీయంతాం చరణే ఘాగరియా దర్శన మాత్రే మానస్మరణే మాస్తూర్తే కులంబోదర పీతాంధన ఫణిపరిబంధన సర్వసుంధ వక్ర కుంధ త్రేణేన వందన జయ దేవ జయ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే స్మరణే మాత్రే సామాన స్ఫూర్తి జయ దేవ జయ దేవ బిహారీ జయ 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 దేవ జయ దేవ భాగ భగత से कोई शरणागत आवे खुला चाह दे గారి చేతికి శాల్వాను ఇటు చూడండి అన్న तुमची मर्जी इसे करवाना चल थैंक यू वेरी मच शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रियेर् प्रतिष्ठति. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ వారి ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు గణపతి హోమాన్ని, అట్లానే సీనియర్ సిటిజన్స్ డే అనేటువంటి సెలబ్రేషన్స్ మామూలుగా ఎట్లయితే చేస్తారో ఆ రకమైనటువంటి ఆలోచనలో 70 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నటువంటి బ్రాహ్మణ దంపతులు మరియు బ్రాహ్మణ వ్యక్తులు అందరికీ ఈరోజు బ్రాహ్మణ సమాజ్ బోధన్ వారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఇట్లా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఇక్కడికి రావటం చూడటానికి కనుల పండుగగా ఉంది. మంచి గ్యాదరింగ్ వచ్చి ఇంతమంది పెద్ద వ్యక్తుల్ని సన్మానించుకునేటువంటి భాగ్యం పొందిన ఈ బ్రాహ్మణులందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ ద్వారా నిర్వహించబడినటువంటి ఈ వరిష్ఠ నాగరిక సన్మాన మహోత్సవంలో హాజరైనటువంటి మా గ్రామ వరిష్ఠ నాగరికులందరూ వచ్చి మా సన్మానాన్ని స్వీకరించి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చాలా చాలా గొప్పగా విజయవంతం చేసినందుకు మొట్టమొదలుగా వారికి నేను అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత రెండో అంశం ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఈ వ్యక్తి కూడా బ్రాహ్మణ సమాజంలో ఐకమత్యంగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.